మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ఈ రోజు మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ లో భారీ కేక్ కట్ చేసిన అనంతరం పూల మరియు పండ్ల మొక్కలు మరియు మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ గారు, కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్రరాజు గారు, బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు దిండిగాల మహేష్, కంసాల శ్రీనివాస్, గందె మాధవి, మహేష్, గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్, నందెల్లి రమాదేవి, కుర్ర తిరుపతి మరియు బీఆర్ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి గారు, బీఆర్టీయు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇన్ఛార్జీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు, బీఆర్ఎస్ మహిళా నాయకురాలు మరియు కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వినోదన నాయకత్వం, వినోదన నగర స్మార్ట్ సిటీ ప్రదాత, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నాయకులు, మాజీ కార్పొరేటర్లు, విద్యార్థి నాయకులు, యూత్ నాయకులు, అదేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులందరి సమక్షంలో వారికి భారీ కేక్ కట్ చేసి మరి వారి జన్మదిన సందర్భంగా ఈరోజు పండ్ల పూల చెట్లను కూడా పంపిణీ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున స్వీట్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. వారు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఈ ప్రజలకు సేవ చేస్తూ 100 జన్మదినాలు ఆరోగ్యంగా జరుపుకోవాలని వారి ఇలా కరీంనగర్ నగరాన్ని గ్రామంగా ఉండే కరీంనగర్ నగరాన్ని 2014లో వారు ఎంపీ అయిన తర్వాత కరీంనగర్ నగరాన్ని హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కేసీఆర్ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి కరీంనగర్ నగరాన్ని హైదరాబాదు రాష్ట్రానికి అలాట్ అయిన స్మార్ట్ సిటీని కేసీఆర్ గారిని ఒప్పించి కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ తెచ్చి ఇలా ఇంత కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో ముందుంచిన నాయకుడు, అదే అపర మేధావి ఉద్యమ నాయకుడు. ఇలా తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా పనిచేసి ఇలా కరీంనగర్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో గొప్పగా తెలంగాణను ముందుకు తీసుకుపోయేదానిలో కేసీఆర్ అడుగులో అడిగై నడిచిన మన వినోదన్న జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున కూడా ఇలా సంబరాలు చేసుకుంటున్నాం. వారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఇలా కరీంనగర్ కాన్స్టిట్యున్సీ సంబంధించి కానీ, కరీంనగర్ జిల్లాకు సంబంధించి కానీ, కరీంనగర్ పార్లమెంట్లో సంబంధించి వారు చేసిన అభివృద్ధి తప్ప ఇలా 18 నెలల నుంచి ఒక్క రూపాయి కూడా అభివృద్ధి కాకుండా వారు ఓడిపోయినా కూడా ప్రజలతోని అందుబాటులో ఉంటూ ప్రతి నిత్యం ప్రజల సంక్షేమం కొరకు, ప్రజల శ్రేయస్సు కొరకు అనునిత్యం కార్యకర్త మనోభావాల విధంగా కార్యకర్తకు అందుబాటులో ఉంటూ ఈ పార్టీని నడిపిస్తున్నందుకు వారికి పేరున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారి ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ముందుకు సాగాలని ఆ భగవంతుని. మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదినం ఈరోజు నగర శాఖ హరిశంకర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుపుకున్నాం. వారి యొక్క జన్మదినం కరీంనగరే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ చేసుకునే విధంగా మేము సంబరాలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కరీంనగర్ అభివృద్ధి చూసినట్టయితే బోయినపల్లి వినోద్ కుమార్ అంటే అభివృద్ధి అనే ఒక మంత్రాన్ని వారు జపించి రాష్ట్రాన్ని ఎంతో సేవలు అందించారు. ముఖ్యంగా కరీంనగర్ చూసుకున్నట్టయితే ఈరోజు ఏ రోడ్లో నడిచినా కూడా వారే కళ్ళకు కనపడతా ఉన్నారు. స్మార్ట్ సిటీని తీసుకొచ్చి కరీంనగర్ని ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన నాయకుడు త్వరలో ఎన్నో పదవులు చేపట్టాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాము.